పురాణాల్లో నరరూప రాక్షసులు గురించి మనం వింటూ ఉండేవాళ్ళం. ఈవెన్ మన కథల్లో కూడా చెప్పబడేది. ఏది మనిషిని నిలువున కోసుకు తినేటటువంటోళ్ళు అట్లాంటివి. లేదా వండుకు తింటారు దెయ్యాలు, భూతాలు అన్నది. ఇవి అభూత కల్పనలు అనుకుంటాం కానీ నిజ జీవితంలో హమాస్ వాళ్ళు చేసింది అదే. అక్టోబర్ 7 దాడుల సందర్భంగా చిన్న పిల్లల్ని వండుకు తిన్నటువంటి రాక్షసులు వాళ్ళు, నరరూప రాక్షసులు వాళ్ళు. దానికి ఏమాత్రం పశ్చాత్తాపం లేనటువంటి దుర్మార్గపు వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి సంబంధించి ఆ రోజున చేసిన దారుణ కాండలకి కారణమైన ఏ ఒక్కడిని వదిలిపెట్టినటువంటి ఇజ్రాయెల్ తాజాగా మరొకరిని లేపేసింది. వాడి పేరు ఇబ్రహీం. వీడి ఐడెంటిటీ కూడా మార్చుకుని పారామెడికల్ స్టాఫ్గా తిరుగుతున్నాడు. మొసాద్ వీడిని కనిపెట్టింది, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కనిపెట్టింది. వీడు చేసిన ఘాతుకానికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేసింది. వీడిని చంపిన తర్వాత వీడు సపీర్ బ్లైమ్స్ అనేటటువంటి అమ్మాయిని, వీడు అసలు పేరు ఇబ్రహీం అబూ తజ్కర్. వీడు అమ్మాయిని కొట్టి చంపడంతో పాటు శరీరంలో ఉన్నటువంటి భాగాలు, ఆడవాళ్లకు ఉండే ప్రత్యేక భాగాలు కోసి తీసినటువంటి రాక్షసుడు. వాటిని వీడియోలు కూడా తీసి ప్రొజెక్ట్ చేసినటువంటి దుర్మార్గుడు అనమాట. కిబిడ్జ్ అల్యూమిన్ అనేటటువంటి ప్రాంతంలో జరిగినటువంటిది ఇది. వాడిని ఇప్పుడు పట్టుకుని కాల్చి చంపారు.